భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దీపావళి వేడుకలు కలర్ఫుల్ గా జరుగుతున్నాయి. जीरो लाइन पे तो बिहार साथ में होना चाहिए कम से कम. बोले ऐसे ही अरे 4 आदमी इनके पीछे खड़े हो जाओ और इनको चलाओ. దివ్య దీపకాంతులతో దేశం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. అమావాస్య చీకట్లను చీల్చుకుంటూ వెలుగురేఖలు కొత్త ఆశల్ని చిగురింపజేస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో దీపావళి పండుగ వైబ్ కనిపిస్తుంది. వీధుల్లో విద్యుత్ దీపాల కాంతులు విరచిమ్ముతున్నాయి. షాపులన్నీ కూడా సిరీస్ బల్బులతో డెకరేట్ చేశారు. ఇళ్లల్లో దీపాలు వెలిగిస్తున్నారు. చారిత్రక కట్టడాలన్నీ కూడా వెలిగిపోతున్నాయి. పిల్లల ముఖాలు మతాబుల్లా వెలిగిపోతున్నాయి. చిచ్చుబుడ్ల వెలుగుల్లో సందడి చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో దీపావళి పండగ వైబ్ కనిపిస్తుంది. విజయవాడ నుంచి మా ప్రతినిధి చిరు అక్కడ దివాళీ సెలబ్రేషన్ కి సంబంధించి అప్డేట్స్ అందిస్తారు. చిరంజీవి. దసరాని ప్రస్తుతానికి అయితే విశాఖలో దీపావళి సందడి మొదలైంది. ప్రస్తుతానికి అపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా ఎంతో సందడిగా దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. మొత్తం చూడవచ్చు ఈరోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా చేసినటువంటి షాపింగ్ అంతా కూడా ఇప్పుడు దీపావళి మొత్తం అంతా సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం సీతంధార ఆక్సిజన్ టవర్స్లో ఉన్నాం. ఇక్కడ అంతా కూడా మొత్తం అపార్ట్మెంట్ వాసులంతా కూడా ఒక ఫ్యామిలీ పండుగగా ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకర్స్ అన్ని కూడా గ్రీన్ దీపావళిని చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం వీరంతా కూడా ఇప్పుడే మొత్తం అంతా కూడా రంగంలో దిగి వీళ్ళంతా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మేడం చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది ఈసారి దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలండి? చాలా బాగుంది. మేము విజయనగరం నుంచి వచ్చాము. మా పాప సింధు వాళ్ళు ఈ ఫ్లాట్స్లో ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము. మేము మా వీరుకులు అందరూ ఇక్కడే ఉంటాము. చాలా ఎంజాయ్ చేస్తాం. అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. చాలా బాగా జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది ఈసారి దీపావళి ఇలా ఫ్యామిలీతో అంతా కూడా సెలబ్రేట్ చేసుకోవాలి? నేను ప్రతి దివాళీ మా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాను. అండ్ ఈసారి కూడా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే దీపావళి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టైమ్స్ ఆఫ్ ద ఇయర్. సో ప్రతి ఇయర్ ఇక్కడ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. దీపావళి అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది చిన్న పెద్ద తేడా లేకుండా అంతా సెలబ్రేట్ చేసుకుంటారు. మళ్ళీ పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. దానికి అన్ని కూడా జాగ్రత్తలు అని తీసుకుంటారు. ఇక్కడ చాలా ప్రికాషన్స్ తీసుకుంటాం. ఎందుకంటే దీపావళి క్యాన్ బీ డేంజరస్. బట్ ఇక్కడ సేఫ్టీ మెజర్స్తో వీ క్యాన్ ఎంజాయ్ ప్రతి దివాళీ లాగా. ప్రస్తుతం మనం చూస్తున్నా ఇంకా అపార్ట్మెంట్ నుంచి అంతా పాటిస్తారండి. అన్నీ ఎక్కడెక్కడ వాటర్ ఇది పెట్టడము, సెక్యూరిటీ అంతా చూసుకుంటుంటారు. అంతా ప్రశాంతంగా జరుగుతుంది, హ్యాపీగా జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక చీకటి మీద విజయాన్ని సాధించేందుకు సింబాలిక్గా ఈ విధంగా దీపావళిని ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అంతా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మొత్తం అంతా కూడా సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది వాళ్ళతో మాట్లాడుతాం. ఎలా అనిపిస్తుంది మేడం ఈసారి సెలబ్రేట్ చేస్తారు? చాలా బాగుందండి. ప్రతి సంవత్సరం మేము వస్తాం. మా అమ్మగారి ఇల్లు ఇక్కడ లాన్సన్లో అద్భుతంగా జరుగుతుంది దీపావళి. వెరీ స్పెషల్ దీపావళి లాన్సన్ ఆక్సిజన్ టవర్స్లో సెలబ్రేట్ చేసుకుంటాం. మేము హైదరాబాద్లో ఉంటాం, కానీ అమ్మ నాన్నగారి దగ్గరికి ప్రతి సంవత్సరం పిల్లలతో వచ్చి దీపావళి సెలబ్రేట్ చేసుకుంటాం. వెరీ వెరీ హ్యాపీ. అందరికీ హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి. చాలా సంతోషంగా ఉంది. అందరితో కలిసి చేసుకోవడం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా దీపావళి పండుగను మనం చూస్తున్నాం. మొత్తం అంతా కూడా క్రాకర్స్ అంతా కూడా కాల్చి దీపావళి పండుగను అయితే మాత్రం ఈసారి చాలా గ్రాండ్గా విశాఖలో చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చిన్న పెద్ద అంతా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఇటు చిచ్చుబుట్లన్నీ కూడా వెలిగించి ఈ విధంగా మొత్తం దీపావళి సెలబ్రేట్ చేసుకున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. మనం ప్రస్తుతానికైతే విశాఖలో దీపావళి సందడి ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నాం. మేడం ఎలా అనిపిస్తుంది మేడం ఈసారి దీపావళి? చాలా హ్యాపీగా ఉందండి. యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈసారి కూడా ఆక్సిజన్ టవర్స్లో చాలా గ్రాండ్గా అందరూ కలిసిమెలిసి ఒక ఫ్యామిలీ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకా చాలా మంది దిగాలి.
ఇది ఇంకా నథింగ్. ఇంకా ఇప్పుడు అందరు దిగుతారు, ఇంకా గ్రాండ్గా చాలా మంది ఎంజాయ్ చేస్తూ మేము అందరం ఫ్యామిలీలో చాలా బాగా ఎంజాయ్ చేయబోతున్నాం. మొత్తంగా చూసుకుంటే మరి విశాఖలో ఈ విధంగా జరుగుతుంది. మరి తెలుగు ప్రజలకి వీళ్ళందరికీ కూడా ఎటువంటి దీపావళి గురించి మెసేజ్ ఇవ్వబోతున్నారు? అందరూ కలిసిమెలిసి అన్ని నెగిటివిటీ అన్నీ వదిలేసి హ్యాపీగా పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకెళ్తే చాలా బాగుంటుందని మేము అందరం కోరుకుంటున్నాము. ఇది ప్రస్తుతానికి చూస్తున్నాం ఇక ఆక్సిజన్ టవర్స్లో ఇక దీపావళి సందడి అనేది ఇంకా మొదలైంది. ఇటు క్రాకర్స్ అన్నింటినీ కూడా దీపావళి పండుగలో భాగంగా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్న పెద్ద అంతా ఇప్పటికే వచ్చి మొత్తం దీపావళి సెలబ్రేషన్స్ అయితే మొత్తం చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఏదైతే కాలుష్య రహిత దీపావళిని జరుపుకోవాలని పిలుపునివ్వడంతో ఆ నేపథ్యంలోనే అటువంటి గ్రీన్ క్రాకర్స్ అన్నింటినీ కూడా ఎక్కువగా వినియోగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకోవచ్చు చిన్న పెద్ద అంతా కలిసి ఇటువంటి పండుగలో జరుపుకోవడం అనేది ఒక అనువైతిగా వస్తుంది. కాబట్టి ఇటువంటి పండుగ జరుపుకున్నందుకు చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ విధంగా ఆక్సిజన్ టవర్స్లో మొత్తం దీపావళి సందడితో మాత్రం మొత్తం అంత అపార్ట్మెంట్ వాసులంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలను ప్రస్తుతం మనం విశాఖలో చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎంతో కొంత చీకటి కోణం ఉంటుంది. అవన్నీ కూడా తొలగిపోయి ఈ విధంగా వెలుగులు కాంతులు కూడా నింపుకోవాలని చెప్పి దానికి సింబాలిక్గా మొత్తం జరుపుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ఇప్పటికే ఈ దీపావళి జరుపుకున్న తర్వాత అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడంతో వాళ్ళు కూడా అటువంటి జాగ్రత్తలను పాటిస్తూ ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో దీపావళి సెలబ్రేషన్స్ అనేవి విశాఖలో మాత్రం ఈసారి అంతరాన్నింటినటువంటి పరిస్థితులను దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే మొత్తం ఒకవైపు పూజలన్నీ కూడా చేసుకొని తర్వాత ఇప్పుడు ఈ విధంగా దీపావళి పండుగనైతే మాత్రం ఇంత కలర్ఫుల్గా జాయ్ఫుల్గా విశాఖలో అయితే చేసుకున్నటువంటి దృశ్యాలు మనం ప్రస్తుతం అయితే చూస్తున్నాం. ఈ విధంగా విశాఖలో అయితే మాత్రం దీపావళి సందడి మొదలైంది. మరోవైపు ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో పాటు మిగతా కాలనీలు మరియు నగరవాసులంతా కూడా దీపావళి సెలబ్రేషన్లో మునిగి తెలుపుతున్నారు. రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.